హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సమ్యాస్ గెలాక్సీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు నేను ఒక డిఫరెంట్ కుచ్చు చూపిస్తానండి. దానికి కావాల్సిన మెటీరియల్ 10 నెంబర్ నీడిల్, 6 కలిపినటువంటి దారాలు. ఫస్ట్ ఈ విధంగా నాట్ వేసుకోవాలి. నాట్ వేసుకున్న తర్వాత సెకండ్ నాట్ లేదంటే సేఫ్టీ లాక్ అనేది వేసుకోవచ్చు. నాట్ ఆర్ లాక్ అంతా ఒకటే, ముడి అనమాట దీని. తర్వాత ఈ విధంగా మనము ఒక 4 చైన్స్ వేసుకోవాలి. ఇక్కడ మనము డిజైన్కి వేసుకుంటున్నాం కాబట్టి మనము కంపల్సరీగా మనం ఎన్ని చైన్స్ వేసుకోవాలో అన్నీ చైన్స్ వేసుకోవాలండి. ఇక్కడ కుచ్చు కోసం అయితే 3 or 4 అని చెప్పేస్తుంటుంది, కానీ ఇక్కడ మనం డిజైన్ కోసం ఎంత కావాలో అన్నీ చైన్స్ వేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక టైప్ ఆఫ్ బీడ్ తీసుకోవాలి. నేను ఈ టైప్ ఆఫ్ బీడ్ తీసుకున్నాను. మీకు నచ్చినటువంటి బీడ్ తీసుకొని బీడ్ లాక్ వేసుకున్నాక బీడ్ ఎక్కడి వరకు వస్తుందో అక్కడి వరకు లాక్ వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మళ్ళీ వెంటనే చైన్స్ అనేది వేసుకోవాలి. 2, 3, 4. సో 4 చైన్స్ అనమాట. 4 చైన్స్ ఎక్కడి దాకా వస్తే అక్కడి దాకా మాత్రమే లాక్ అనేది వేసుకోవాలి. ఈ ముడి వేసుకున్న తర్వాత మనము మళ్ళీ బీడ్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో బార్డర్ మొత్తం, బేస్ లైన్ మొత్తం, బార్డర్ అంటే దాని పైనకి వచ్చే డిజైన్ మొత్తం ఈ విధంగానే మనం బేస్ లైన్ అంటారు, లేదంటే ఈ విధంగా స్టార్టింగ్ వేసేదాన్ని బార్డర్ అంటారనమాట. సో ఈ బేస్ లైన్ మొత్తం ఈ విధంగానే బీడ్స్తోనే మనము ఒక బీడ్, 4 చైన్స్, బీడ్, 4 చైన్స్, ఇదే ప్యాటర్న్తోనే మనము శారీ మొత్తం, కొంగు మొత్తం వేసుకోవాలండి. సో నేను లేస్ మీద చూపిస్తున్నాను కాబట్టి ఈ విధంగా చెప్తున్నాను. సో ఇది సీదా సైడ్ మాత్రమే వస్తుంది, ఫ్రంట్ సైడే వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకున్నాక నెక్స్ట్ మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు అక్కడ ముడి కట్ చేసేసి రావాలి ఇక్కడికి. సో వేసిన తర్వాత మళ్ళీ ఎక్కడైతే ముడి వేసామో ఫస్ట్ స్టార్టింగ్ అక్కడే వేసుకొని నీడిల్ పైనకి 2 సార్లు దారం చుట్టుకోవాలి. ఇక్కడ నేను త్రిబుల్ క్రోషా వేస్తున్నాను అనమాట. సో నీడిల్ పైనకి 2 సార్లు దారం చుట్టుకుంటే అది త్రిబుల్ క్రోషా అవుతుంది. స్టార్టింగ్ మనము 3 చైన్స్ వేసుకోవాలి. దీన్ని కౌంట్ తీసుకోవచ్చు మనము ఎన్ని వేసుకున్నాం అనేది, అంటే చైన్స్తో కలిపి త్రిబుల్ క్రోషా కూడా కౌంట్ చేసుకోవచ్చు, లేదంటే మనం ఎక్స్ట్రా వేసుకున్న ఇక్కడ డిజైన్కి ఏమీ తేడా అనిపించదు స్టార్టింగ్ కాబట్టి. సో ఈ విధంగా మనము దీంతో పాటుగా మనము త్రిబుల్ క్రోషాతో పాటుగా 4 టైమ్స్ అవుతుంది, లేదంటే 3 టైమ్స్ తీసుకున్నా కూడా చైన్స్తో పాటు 3 టైమ్స్ కౌంటింగ్ అన్నా పర్వాలేదన్నమాట ఇక్కడ. సో ఇక్కడ మనము 3 చైన్స్ వేయాలి. ఇక్కడ 3 చైన్స్ వేసుకొని అదే చైన్స్కి 3 చైన్స్ తీసుకొని మళ్ళీ నీడిల్ పైనకి 2 సార్లు దారం చుట్టుకొని త్రిబుల్ క్రోషా స్టార్ట్ చేయాలన్నమాట. ఈ విధంగా మనము గ్యాప్ ఇచ్చేస్తున్నాము. ఇక్కడ డిజైన్లో మధ్యాహ్నం కంటిన్యూగా మనము త్రిబుల్ క్రోషా వేయకుండా 3 చైన్స్ అనేది గ్యాప్ ఇస్తూ త్రిబుల్ క్రోషా వేస్తున్నాం. మీరు కావాలనుకుంటే ఇక్కడ నేను త్రిబుల్ క్రోషా వేసాను, మీరు కావాలనుకుంటే డబుల్ క్రోషా కూడా వేసుకోవచ్చు అన్నమాట. సో కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే నా ప్రీవియస్ వీడియోస్లో బిగినర్స్ వీడియోస్ ఉన్నాయండి, సో ఫాలో చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా మళ్ళీ ఇక్కడ మనము బీడ్ మీదుగా అంటే 3 చైన్స్ ఇక్కడ సేమ్ వేసాము, అట్లాగే మళ్ళీ 3 చైన్స్ వేసి డైరెక్ట్గా అక్కడి నుంచే మనం త్రిబుల్ క్రోషా నెక్స్ట్ చైన్స్కి కంటిన్యూ చేయొచ్చు అనమాట. వీడియోలో చూపించినట్టుగా బీడ్ మీదుగా మాత్రమే మనము 3 చైన్స్ వేస్తున్నాం. ఇక్కడ మళ్ళీ ఇక్కడ 3 టైమ్స్ త్రిబుల్ క్రోషా వేసి 3 చైన్స్ వేస్తున్నాం. ఇక్కడ మొత్తం ఈ డిజైన్ అంతా ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. నీడిల్ పైనకి 2 సార్లు దారం చుట్టుకొని త్రిబుల్ క్రోషా వేసి ఇక్కడ స్టార్టింగ్ మనం చైన్స్ వేసాం కాబట్టి అక్కడ 4 వస్తుంది. మనకి ఇక్కడ డిజైన్ పరంగా 3 టైమ్స్ మాత్రమే వేస్తున్నాం అన్నమాట. 1, 2, 3, మళ్ళీ 3 చైన్స్, 3
3 చైన్స్ వేసినాక మళ్ళీ 3 టైమ్స్ త్రిబుల్ క్రోషా వేస్తున్నాం. జాగ్రత్తగా పువ్వులు పట్టుకున్న తర్వాత 2 నీడిల్ పైనకి ఒకసారి 2 సార్లు దారం చుట్టుకొని 2 లూప్స్కి, అంటే గ్యాప్ వస్తుంది మనం ఇలా పట్టుకొని తీసేటప్పుడు, ఆ 2 లూప్స్కి ఒకసారి, 2 లూప్స్కి ఒకసారి అండ్ 2 లూప్స్కి ఒకసారి వేస్తే అది త్రిబుల్ క్రోషా అవుతుంది. సో బిగినర్స్ చాలా నెమ్మదిగా జాగ్రత్తగా గమనించండి త్రిబుల్ క్రోషాని. ఈ విధంగా అయిపోయిన తర్వాత డిజైన్ మొత్తము మళ్ళీ 3 చైన్ వేయాలన్నమాట. 3 చైన్, 3 త్రిబుల్ క్రోషా, 3 చైన్, త్రిబుల్ క్రోషా. ఇదే మొత్తం సెకండ్ బేస్ లైన్ కూడా ఈ విధంగానే వస్తుందన్నమాట. చాలా సింపుల్గానే అయిపోతుందండి. త్రిబుల్ క్రోషా మీదుగా వస్తుంది కాబట్టి డిజైన్ కొంచెం స్పీడ్గానే అయిపోతుంది, ఫాస్ట్గా. కొత్త వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉండిండొచ్చు. ప్రాక్టీస్ చేశారంటే ఇది కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఎక్కడ కన్ఫ్యూజన్ ఏమి ఉండదండి. మనం బీడ్స్ ఎక్కించుకోవడం ఒకటే కొంచెం ఇబ్బంది పడవచ్చు, ఎందుకంటే ఫాస్ట్గా వేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి. తర్వాత ఇప్పుడు చూడండి, నేను నెక్స్ట్ కలర్ తీసుకుంటున్నాను. ఈ టైప్ ఆఫ్ కలర్ తీసుకున్నాను. ఇక్కడ మాత్రం మనము స్టార్టింగ్ నాట్ వేయలేము కాబట్టి మనం ఎక్కడైతే 3 చైన్స్ వేసామో ఆ గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో ఈ విధంగా సేఫ్టీ లాక్ అనేది వేసుకోవాలన్నమాట. మనం థ్రెడ్స్ని పట్టుకొని ఈ విధంగా లాక్ వేసుకోవాలి. ఇది నేను చాలా వీడియోస్లో చూపించాను మీకు, ఈ విధంగా లాక్ వేసుకోవాలనేసి. ఇలా 2 టైమ్స్ ముడి వేసుకున్న తర్వాత దారాన్ని వెంటనే తెంచేయద్దండి, ఒక్కోసారి లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అట్లాగే వేసుకొని, ఇది ఒక టిప్ అనుకోండి. తర్వాత మళ్ళీ అదే గ్యాప్లోంచే మళ్ళీ మనము స్టార్టింగ్ లాక్ ఎలా వేస్తాము అలాగే వేసుకొని డిజైన్ని కంటిన్యూ చేయాలన్నమాట. 2 చైన్స్ వేసుకున్నాక నీడిల్ పైనకి ఒకసారి దారం చుట్టుకొని, ఎక్కడైతే మనము 3 చైన్స్ వేసామో ఆ గ్యాప్కి డైరెక్ట్గా అక్కడి నుంచే డబల్ క్రోషా వేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా డబల్ క్రోషా స్టార్ట్ చేయాలి. ఇలాగా మనకు 3 చైన్స్కి ఎన్ని డబల్ క్రోషా వస్తే మీరు వేసుకున్నటువంటి డిజైన్కి అన్నీ వేసుకోవచ్చు. నేను 4th 5th టైం వేస్తున్నాను. ఇక్కడ 5 టైమ్స్ వేసిన తర్వాత మనం ఈ టైప్ ఆఫ్ చిన్న స్మాల్ బీట్ తీసుకొని సెంటర్ గ్యాప్లో లాక్ వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా మళ్ళీ డబల్ క్రోషా స్టార్ట్ చేయనమాట. సో సెంటర్ పాయింట్ కరెక్ట్గా మనకు తీసుకున్నటువంటి 3 చైన్స్కి సెంటర్ పాయింట్ వచ్చేస్తుంది. ఆ విధంగా ఇక్కడ 6 అక్కడ 6 వేసుకున్నా పర్లేదు, మనం తీసుకున్నటువంటి చైన్స్ని బట్టి అక్కడ 5 వచ్చినా పర్వాలేదు. సో ఇక్కడ మాత్రం నేను డబల్ క్రోషా ట్రై చేశాను. సో ఫైనల్ ఇది. తర్వాత కంప్లీట్ అయినాక లుక్ చూపిస్తాను చూడండి. ఇక్కడ కూడా సేమ్ మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే సెంటర్ పాయింట్, అంటే చైన్స్కి సెంటర్ పాయింట్లో బీడ్ రావాలి. అదేవిధంగా ఇక్కడ ఎన్ని డబల్ క్రోషాస్ వచ్చాయో సేమ్ కౌంటింగ్లో మనం 5, 6 తీసుకుంటున్నాం కదా, మీరు వేసుకున్నటువంటి చైన్స్ని బట్టి కూడా ఇది వేరే అవుతుంది. సో 5 లేదా 6 వస్తుందన్నమాట. చూడండి. తర్వాత డైరెక్ట్గా అక్కడి నుంచి మళ్ళీ చైన్ మీదుగా, పక్కన చైన్ ఉంటుంది కదా బీడ్ మీద, ఆ బీడ్ మీద చైన్కి డైరెక్ట్గా మనం ఆర్చ్ షేప్ని ఎండ్ చేసేయాలి. సో లాక్ వేసేయాలి. లాక్ వేసినాక ఎక్స్ట్రా లాక్ అంటే సింగిల్ క్రోషా. ఇక్కడ 2 or 3 వేసుకోవచ్చండి సింగిల్ క్రోషా. 2 or 3 వస్తుంది. తర్వాత అక్కడి నుంచే డైరెక్ట్గా మనం మళ్ళీ నెక్స్ట్ త్రిబుల్ క్రోషా పైన ఉన్నటువంటి చైన్స్ మీదుగా మనము డబల్ క్రోషా వేస్తామన్నమాట. ఇక్కడ సేఫ్టీ లాక్ వేసుకున్నాక ఒక చైన్ ఎక్స్ట్రా, మళ్ళీ ఇంకొక చైన్ ఎక్స్ట్రా వేసుకొని, చైన్ కాదు లాక్ కానీ సింగిల్ క్రోషా కానీ వేసుకొని నెక్స్ట్ 3 చైన్స్ మీదుగా మళ్ళీ డబల్ క్రోషా స్టార్ట్ చేయాలి.
ఇప్పుడు మళ్ళీ బీడ్ వేస్తున్నాను. బీడ్కి 3 mm కానీ 2 mm మీకు నచ్చినటువంటి గజ్జె టైప్ ఉంటాయి కదా, ఆ టైప్ ఆఫ్ బీడ్ కూడా వేసుకోవచ్చు. మీకు ఇక్కడ ఈ ప్యాటర్న్లో వద్దు అనుకుంటే కూడా మీరు ఇక్కడ ఒక ట్రయాంగిల్ షేప్ వస్తుంది మనకి ఈ డిజైన్లో. మీకు వద్దు అనుకుంటే కూడా మీరు ఆర్చ్ షేప్లోనే కావాలనుకుంటే కూడా ఇక్కడ ఆర్చ్ షేప్లోనే తీసుకోవచ్చు అనమాట. ఈ బీడ్ వద్దు, కంప్లీట్గా బీడ్స్ వద్దు, అవాయిడ్ చేయాలన్నప్పుడు ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చు. ఇది చాలా సింపుల్గా కలర్ కాంబినేషన్స్తో చాలా బాగా కనబడుతుందండి. దీనికి కూడా డిజైన్స్ కూడా కలర్ కాంబినేషన్స్ అన్ని సెట్ అయినాయి అనుకోండి, ఆ డిజైన్ యొక్క లుకే హైలైట్ అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్గా అక్కడి నుంచి మనం డబల్ క్రోషా 3 లాక్స్ వేసుకున్న తర్వాత డిజైన్ ఎండ్ చేసి, ఆర్చ్ డిజైన్ ఎండ్ చేసేసి లాక్ వేసి మళ్ళీ డబల్ క్రోషా. సో కంప్లీట్గా డిజైన్ ఈ విధంగా కనబడుతుంది. వితౌట్ కుచ్చుతో వస్తుందండి ఈ డిజైన్ మొత్తంగా. ఇప్పుడు లాస్ట్ ఎండింగ్ చూపిస్తున్నాను నేను. ఈ విధంగా డిజైన్ ఎండ్ చేసి, ఆర్చ్ ఎండ్ చేసి లాక్, మళ్ళీ ఒక సింగిల్ క్రోషా, మరి ఒక సింగిల్ క్రోషా. ఇక్కడ 3 చైన్స్ వచ్చాయి కాబట్టి మనకు ఇంకొక సింగిల్ క్రోషా వచ్చేస్తుందండి అక్కడ. సో పువ్వులు జారిపోకుండా పెట్టుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత డైరెక్ట్గా అక్కడి నుంచి మనం వేసినటువంటి త్రిబుల్ క్రోషా ఉన్నటువంటి 3 చైన్స్ ఉంటాయి కదా, అక్కడి నుంచే డైరెక్ట్గా మనం డబల్ క్రోషా వేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నీడిల్ పెన్కి దారం ఒకసారి చుట్టుకుంటే డబల్ క్రోషా, 2 సార్లు చుట్టుకుంటే త్రిబుల్ క్రోషా. నిదానంగా పెట్టేస్తే ఈ విధంగా కనబడుతుంది వీడియో. కొంచెం ఫాస్ట్గా అయితే వస్తుంది. మీరు స్పీడ్ని కూడా కంట్రోల్ చేసేయడానికి మనం వీడియో చూసేటప్పుడు నార్మల్ సెట్టింగ్స్లో వెళ్తే వచ్చేస్తుందండి. నార్మల్ స్పీడ్ అంటే కూడా వచ్చేస్తుంది అక్కడ. మనం ఒకవేళ స్పీడ్ పెట్టినామంటే ఒక లాంగ్ వీడియో అయితే ఎవరు చూడరు కదండి, బోర్ కొట్టేస్తుంది అంటారు. డిజైన్ ఒకసారి ప్యాటర్న్ అర్థమైపోయినాక కట్ చేసేస్తున్నారు. సో వీడియోని పూర్తిగా మొత్తంగా చూడట్లేదండి, అది మాకు తెలిసిపోతుంది. సో దయచేసి మీరు స్టార్టింగ్ వీడియోని కనీసం పూర్తిగా చూడండి. ప్యాటర్న్ అయిపోయేంత వరకన్నా చూడండి, కనీసం ఒక ప్యాటర్న్ అయిపోయేంత వరకన్నా. మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ వీడియోని రిపీట్ చూడొచ్చు. సో ఈ విధంగా 5, 6 అక్కడ మనం వేస్తున్నప్పుడు టైట్గా అనిపిస్తుంది, కానీ ఇలా కొద్దిగా జరిపేస్తే వెనక్కి వెళ్ళిపోతాయండి రింగ్స్ అనేటివి. వేసుకున్న తర్వాత కూడాను 3 గ్యాప్స్లో మనం 3 చైన్స్ గ్యాప్లో వేస్తున్నాం కదా, అక్కడ మీదకి వచ్చినట్టుగా కనిపించవచ్చు. భయపడిన అవసరం లేదు. ఇలా కొంచెం వేస్తూ టైట్గా అంటేను అన్నీ అడ్జస్ట్ అయిపోతాయి. ఇప్పుడు మనం బీడ్ వేసేసుకుంటాము. సేమ్ బీడ్ లాక్ వేసుకోండి, లేదంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు అని చెప్పాను కదా, అది చూపిస్తున్నాను మీకు ఇక్కడ. తర్వాత డైరెక్ట్గానే లాక్ వేసుకోవచ్చు. ఇలాగా డబల్ క్రోషా డిజైన్ ప్యాటర్న్ మొత్తం ఏ విధంగా కనబడుతుందో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. వితౌట్ కుచ్చుతో వస్తుందండి, చాలా బాగా కనబడుతుంది. శారీస్కి, ప్లెయిన్ శారీస్కి ఇంకా చాలా బాగా కనబడుతుంది. చూడండి డిజైన్ నచ్చింటే మీకు ఒక లైక్ ఇచ్చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఆల్ అనే బెల్ ఐకాన్ని మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి, నా నోటిఫికేషన్ మిస్ కాకుండా వస్తాయి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి మాత్రమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.